హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను 2025లో రిలీజ్ అయినటువంటి ది సీక్రెట్ ఆఫ్ సిలేదర్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అంతకుముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేయడం వలన మన వీడియో మరికొంతమందికి చేరుతుంది. మరి ఇంకెందుకు లేటు, లెట్ మీ బిగిన్ ద స్టోరీ. ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి ఖజానాను దొంగిలించడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తుల దగ్గర నుంచి ఒక సిలేదర్ ఆ ఖజానాను ఎలా కాపాడాడు అనే దాన్ని ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఈ వెబ్ సిరీస్ లో చూపించారండి. ఈ వెబ్ సిరీస్ కి సంబంధించిన టోటల్ 6 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఈ ఒక్క వీడియోలోనే నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఓపెన్ చేస్తే 1996లో కోల్హాపూర్ లో సిలేదర్ వంశస్థుడు అయినటువంటి శ్రీకాంత్ తన భార్య కొడుకుతో ట్రావెల్ చేస్తూ ఉంటాడు కారులో. అయితే వెనకాల నుండి ఒక లారీ వాళ్ళని అటాక్ చేయడంతో కారు అదుపు తప్పి నీటిలో పడిపోతుంది. అయితే శ్రీకాంత్ వెంటనే రవిని ఆ కారు నుండి బయటికి పంపించే సేవ్ చేస్తాడు. అయితే శ్రీకాంత్ తన భార్య కారులోనే ఇరుక్కుని చనిపోతారు. అలా కొన్ని సంవత్సరాల తర్వాత స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది. రాయ్గఢ్ పోర్ట్ ని క్లైమ్ చేస్తున్నటువంటి ఆదిత్య అండ్ రవిని చూపిస్తారు. నిజానికి రవి ఒక డాక్టర్. అయితే రవికి చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్నగారు శివాజీ మహారాజ్ గారి గురించి ఎంతో గొప్పగా చెప్పడంతో రవికి కూడా హిస్టరీ మీద ఇంట్రెస్ట్ పెరిగి ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా రాజరికాల గురించి వాటి హిస్టరీ గురించి చెప్తూ ఉంటాడు. ఇదంతా కూడా దీక్షత్ అనే ఒక జడ్జి చూస్తూ ఉంటాడు. నిజానికి దీక్షత్ ఒక సిలేదార్. అయితే తనకి స్టేజ్ 4 క్యాన్సర్ కావడంతో ఇంకా 6 మంత్స్ టైం ఉండటంతో తను ఇప్పటి వరకు కాపాడుతూ వస్తున్నటువంటి ఖజానాకి సంబంధించిన ఒక లాక్ డోర్ కీని ప్రాక్సిక్ అనే వ్యక్తికి ఎవరికి తెలియకుండా ఇచ్చి ఆ కీని జాగ్రత్తగా చూసుకోమంటాడు. నెక్స్ట్ సీన్ లో దీక్షిత్ అసిస్టెంట్ అయినటువంటి ప్రియా దీక్షిత్ ఒక బుక్ ని పబ్లిష్ చేయడంతో ఆ పార్టీకి రవిని ఇన్వైట్ చేస్తుంది. నెక్స్ట్ సీన్ లో మనం విజయనగర సామ్రాజ్య వారసుడైనటువంటి రామచంద్ర శర్మ అనే వ్యక్తిని చూస్తాం. నిజానికి రామచంద్ర శర్మ సిలేదార్లో దాచిన ఖజానాను సొంతం చేసుకోవాలనుకుంటాడు. ఈ ప్రాసెస్ లోనే ప్రభు అనే వ్యక్తికి ఫోన్ చేసి దీక్షిత్ ఇంకో 6 నెలల్లో చనిపోతున్నాడు, ఈలోగా మనం ఆ ఖజానా ఎక్కడుందో తెలుసుకోవాలి, నువ్వు దీక్షిత్ను ఫాలో అవ్వు అని చెప్తాడు. వెంటనే ప్రభు శాంతి సుందర్ అనే 2 వ్యక్తులను దీక్షిత్ను అబ్జర్వ్ చేయడానికి పెడతాడు. నెక్స్ట్ సీన్ లో ప్రియా పిలిచినటువంటి రవి దీక్షిత్ కి సంబంధించిన పార్టీకి వస్తాడు. అయితే ఇక్కడ దీక్షిత్ కి సడన్ గా స్ట్రోక్ రావడంతో డాక్టర్ అయినటువంటి రవి దీక్షిత్ ని చెక్ చేయడానికి దగ్గరికి వస్తాడు. అప్పుడే రవికి దీక్షిత్ కి ఎలాంటి స్ట్రోక్ రాలేదని తను యాక్టింగ్ చేస్తున్నాడని తెలుస్తుంది. అప్పుడే దీక్షిత్ రవితో అర్జెంట్ గా మాట్లాడే పని ఉంది, నువ్వు పూణే కోర్టులోని నా ఛాంబర్కి రావాలి అని చెప్తాడు. ఈ ప్రాసెస్ లోనే రవి తన ఫాదర్ చేతికి ఉన్నటువంటి సేమ్ రింగ్ ని దీక్షిత్ చేతికి కూడా చూస్తాడు. అది చూసి తన ఫాదర్ గురించి తప్పకుండా దీక్షిత్ కి ఏదో విషయం తెలుసు, అదేంటో తెలుసుకోవాలని చెప్పి దీక్షిత్ ని కలవడానికి ఫిక్స్ అవుతాడు. అలా నెక్స్ట్ సీన్ లో రవి దీక్షిత్ ని కలవడానికి పూణేకి వెళ్తాడు. అయితే రవి నైట్ టైం దీక్షిత్ ని కలవడానికి రావడాన్ని శాంత అండ్ సుందర్ ప్రభుకి ఫోన్ చేసి చెప్తారు. మాటలు విన్నటువంటి ప్రభు, ఎంత టైంలో వచ్చాడంటే తప్పకుండా ఏదో సీక్రెట్ నడుస్తుంది, మీరు వాడిని అబ్జర్వ్ చేస్తూ ఉండండి అని చెప్తాడు. అయితే అప్పటికే తన కోసం వెయిట్ చేస్తున్నటువంటి దీక్షిత్ రవిని చూడగిన లోపలికి పిలిచి రవితో మాట్లాడుతూ, ఇన్ని సంవత్సరాల నుండి నిన్ను కాపాడుకుంటూ వస్తుంది ఈ ఒక్కరోజు కోసమే. అది విన్నటువంటి రవికి ఏమీ అర్థం కాక, అసలు మీరెవరు, మా నాన్న చేతికి ఉన్నటువంటి రింగే సేమ్ మీ చేతికి ఎలా ఉంది అని అడుగుతాడు. అప్పుడు దీక్షిత్, ఇప్పటి వరకు నువ్వు అనుకుంటున్నట్టు మీ నాన్నగారిది యాక్సిడెంట్ కాదు, ఒక ప్రీ ప్లాన్ మర్డర్. మీ నాన్న ఒక సిలేదార్, నేను మీ నాన్న బెస్ట్ ఫ్రెండ్స్. మా జీవిత కర్తవ్యం ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి నిధిని కాపాడటమే. అలా ఈ నిధిని కాపాడే ప్రాసెస్లోనే మీ నాన్నగారు చంపబడ్డారు అని చెప్తాడు. అయితే దీక్షిత్ మాటలు విన్నటువంటి రవి అదంతా కూడా ఒట్టి పుకార్లని చెప్పి కొట్టిపడేస్తాడు. అప్పుడే దీక్షిత్, ఒకవేళ ఇవన్నీ నిజంగా పుకార్లే అయితే మీ నాన్నని ఎందుకు చంపారు అని అడుగుతాడు. మీ నాన్న తర్వాత వాళ్ళ టార్గెట్ నువ్వు, కాబట్టి నిన్ను ఎవరికి తెలియకుండా ఒక ఫ్యామిలీకి అడాప్షన్కి ఇచ్చి జాగ్రత్తగా నిన్ను గమనిస్తూ వస్తున్నాం ఇప్పటి వరకు అని చెప్తాడు. అయితే రవి ఇప్పటి వరకు తన జీవితంలో జరిగిన ప్రతి విషయాన్ని కూడా దీక్ష చాలా క్లియర్గా చెప్పడంతో ఇదంతా నిజమా అని చెప్పి ఆశ్చర్యపోతూ ఉంటాడు. మరోవైపు రవి ఎంతసేపటికి బయటికి రాకపోవడంతో ఏదైనా సీక్రెట్ తెలుసుకుంటున్నాడా అనే డౌట్ వచ్చి శాంత అండ్ సొంత ఎలక్ట్రీషియన్ లాగా దీక్షిత్ సాంబార్లోకి బలవంతంగా ప్రవేశించి మెయిన్ చెక్ చేస్తూ యాక్ట్ చేస్తూ ఉంటారు. అయితే వాళ్ళిద్దరిని చూసి డౌట్ వచ్చిన దీక్షిత్ వెంటనే దీక్షిత్ యొక్క పర్సనల్ బుక్ ని రవికి ఇచ్చి రవిని అక్కడి నుంచి పంపించేస్తాడు. అయితే రవి కూడా ఒక కన్ఫ్యూజన్లో అక్కడి నుండి వెళ్ళిపోతాడు. మరోవైపు ప్రభు రామచంద్రకి ఫోన్ చేసి జరిగిన విషయాన్ని చెప్తే ఎలాగైనా సరే ఆ జడ్జి దగ్గర నుంచి ఆ నిధి ఎక్కడుందో ఇన్ఫర్మేషన్ తెలుసుకో అని చెప్తాడు. వెంటనే ప్రభు తన మనుషుల దగ్గర నుంచి పారిపోతున్న దీక్షిత్ను పట్టుకుని నిధి కోసం అడుగుతూ టార్చర్ చేస్తూ ఉంటాడు. ఎంతకీ దీక్షిత్ చెప్పకపోవడంతో దీక్షిత్ను చంపేస్తాడు ప్రభు. నెక్స్ట్ సీన్ లో పోలీసులు ఆ రోజు కోర్టుకి లాస్ట్ గా వెళ్ళిన రవి కావడంతో
రవి ఉన్న హోటల్కి వచ్చి రవిని అరెస్ట్ చేస్తారు. అయితే దీక్షిత్ చనిపోయాడనే విషయం తెలిసినటువంటి రవి కూడా ఎంతో షాక్ అవుతాడు. అలా సీసీటీవీ ఫుటేజ్ను చూపిస్తూ ఆ రోజు నైట్ లోపలికి వచ్చింది చాంబర్ నుంచి బయటికి వచ్చింది నువ్వు మాత్రమే, నువ్వే దీక్షను చంపావని చెప్పి పోలీసులు అంటుంటే నాతో పాటు ఇంకో 2 ఎలక్ట్రీషియన్స్ కూడా వచ్చారు, వాళ్ళ ఫుటేజ్ లేదేంటి అని చెప్పి రవి అడుగుతూ ఉంటాడు. అయితే ఆ మాటలకు సమాధానం చెప్పకుండా సబ్ ఇన్స్పెక్టర్ మిత్ర రవినే ఈ హత్య చేశాడని చెప్పి ఒప్పుకోమని ప్రెజర్ చేస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి వచ్చినటువంటి ప్రియ జరిగిందంతా తెలుసుకుని ఇన్స్పెక్టర్తో మాట్లాడుతూ ఈ హత్య చేసిన వాళ్ళ సీసీ ఫుటేజ్ని కూడా ట్రాంపర్ చేసి ఉండొచ్చు కదా, ఈ ఒక్క ఫుటేజ్తోనే రవిని ఎలాగ మీరు అరెస్ట్ చేస్తారు, ప్రాపర్ ఎవిడెన్స్ లేదు కాబట్టి రవిని అరెస్ట్ చేసే రైట్స్ కూడా మీకు లేవు అని మాట్లాడుతుంది. ఆ మాటలకి ఇన్స్పెక్టర్ మీరు చెప్పినట్టే దీక్షిత్ రవి లొకేషన్లో ట్రాక్ చేస్తాను, ఒకవేళ ఆ రోజు వీళ్ళిద్దరూ ఒకే ప్లేస్లో లేదంటే తనకి ఈ కేసుకి సంబంధం లేనట్టే, అలా అని చెప్పి సస్పెక్ట్ని ఫ్రీగా వదిలేస్తాను, మీరు ఈ సిటీ బయటికి వెళ్ళకూడదు, అలాగే ఈ కేసు సాల్వ్ అయ్యేంత వరకు వీళ్ళిద్దరి బాధ్యత మీకే అప్పగిస్తున్నాను అని ప్రియాతో చెప్తాడు. ఎస్ఐ మాటలకు ఓకే చెప్తూ ప్రియా సైన్ చేసి వాళ్ళిద్దరిని బయటికి తీసుకొస్తుంది. అప్పుడే రవి ఆదిత్యతో ఆ రోజు నైట్ నేను హోటల్కి వచ్చిన తర్వాత దీక్షిత్ సారు ఏదో రాండమ్ మెసేజ్ నాకు పంపించారు, ఈ మెసేజ్ని చూస్తే ఏదో నాకు చెప్పాలని ట్రై చేస్తున్నాను అర్థమవుతుంది అని చెప్పి ఆ మెసేజ్ని డీకోడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అప్పుడే ప్రియా కూడా వచ్చి హెల్ప్ చేయడంతో ఆ మెసేజ్లో దీక్షిత్ తన చాంబర్లో ఏదో ఉన్నట్లు రవికి చెప్పడానికి ట్రై చేస్తున్నట్లు ఉంటుంది. అది అర్థం చేసుకుని వెంటనే వీళ్ళు ముగ్గురు దీక్షిత్ యొక్క చాంబర్కి బయలుదేరుతారు. మరోవైపు దీక్షిత్ చనిపోయాడని తెలుసుకున్న రామచంద్ర ప్రభువుని తిట్టి ఇప్పుడు మన టార్గెట్ రవి, తనను ఫాలో అవ్వమని చెప్తాడు. అలా కోర్టుకి వచ్చిన రవి వాళ్ళ ఆదిత్యని కిందే ఉండి ఏదైనా అనుమానం వస్తే వెంటనే ఫోన్ చేయమని చెప్పి వీళ్ళిద్దరు దీక్షిత్ చాంబర్లోకి వెళ్తారు. అలా చాంబర్లోకి వెళ్ళినటువంటి రవి దీక్షిత్ మెసేజ్ని చదువుతూ ఆ మెసేజ్ తప్పకుండా అశోక స్తంభం గురించే అని అర్థం చేసుకుని అశోక స్తంభానికి సంబంధించిన 4 చక్రాస్ని రియా అండ్ రవి ఎలా టైం ఒకేసారి రొటీన్ చేయడంతో అందులో ఒక విచిత్రమైన ఆబ్జెక్ట్ ఒక లెటర్తో బయటకు వస్తుంది. అంటే ఆ ఆబ్జెక్ట్ ని చూసినటువంటి రవికి ఆ రోజు యాక్సిడెంట్ జరిగే ముందు వాళ్ళ నాన్న దగ్గర కూడా సేమ్ ఆబ్జెక్ట్ చూసినట్లు గుర్తుకు వస్తుంది. మరోవైపు మిత్ర రవి చెప్పింది నిజమో కాదో అని చెప్పి ఆ ఎలక్ట్రీషియన్ కోసం ఎంక్వైరీ చేయడానికి కోర్టుకు వస్తాడు. మరోవైపు మిత్ర రవి చెప్పింది నిజమో కాదో అని చెప్పి ఆ ఎలక్ట్రీషియన్స్ కోసం ఎంక్వైరీ చేయడానికి కోర్టుకు వస్తాడు. అయితే రవిని అప్పటికే ఫాలో చేసుకుంటూ వచ్చినటువంటి ప్రభు దీక్ష చాంబర్లో ఆ రోజు నైట్ సుధా అండ్ ప్రభు పెట్టిన మైక్ ద్వారా ఇప్పటి వరకు రవి అండ్ ప్రియ ఏం మాట్లాడుకున్నారో కూడా అన్నీ వింటూ ఉంటారు. అయితే మిత్ర అక్కడికి రావడాన్ని గమనించిన ప్రభు బయటికి వచ్చి మిత్రని కవర్ చేస్తూ ఉంటాడు. ఈలోగా రవి అండ్ ప్రియ దీక్ష చాంబర్ నుండి దూకి బయటకు వచ్చేస్తారు. అయితే పారిపోతున్నటువంటి ప్రియ అండ్ రవిని మిత్ర చూసేసి ఉంటాడు. మరోవైపు రవి చేతిలో ఉన్న ఆబ్జెక్ట్ని ప్రభు కూడా చూసేసి ఉంటాడు. నెక్స్ట్ సీన్లో ప్రతాప్ చంద్రరావు అనే వ్యక్తిని తన జీవితం మొత్తం శివాజీ మహారాజ్ గురించే రీసెర్చ్ చేస్తూ గడిపినందుకు తనకి శివభూషణ్ అవార్డు ఇస్తూ ఉంటారు. అవార్డు తనకి ఇవ్వడానికి రాయల్ ఫ్యామిలీ మెంబర్ గవర్నర్ రామచంద్ర వస్తాడు. అయితే ప్రతాప్ మాత్రం తన శివాజీ మహారాజ్ గారి గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నా కానీ తన నిధి ఎక్కడుందో కనిపెట్టలేకపోయాను అని చెప్పి నిరాశ చెందుతూ ఆ నిధిని కనిపెట్టిన తర్వాతే నేను ఈ శివభూషణ్ అవార్డు తీసుకుంటాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరోవైపు మిత్ర దగ్గర నుంచి తప్పించుకున్నటువంటి రవి వాళ్ళు ఒక డాబా దగ్గరకు వచ్చి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే వీళ్ళకి ప్రతాప్ గురించి కూడా తెలుస్తుంది. టీవీ ద్వారా దీక్ష చాంబర్లో దొరికినటువంటి ఈ ఆబ్జెక్ట్ సంబంధించి ఎటువంటి విషయం తనకు తెలియదు అని చెప్పి రవి చెప్తూ ఉంటాడు. అప్పుడే ప్రియ ఆ సబ్జెక్ట్తో ఉన్నటువంటి ఒక లెటర్ని తీసి రవికి ఇస్తుంది. అయితే ఆ లెటర్ బ్లాంక్గా ఉండటంతో ఏమీ అర్థం కాదు. అలా వీళ్ళు ఆ లెటర్ చూస్తున్న సమయంలోనే వీళ్ళకి ఆర్డర్ చేసిన ఫుడ్ రావడంతో ఆ ఫుడ్ యొక్క వేడి ఆవిరిలో వీళ్ళకి ఆ లెటర్లో ఉన్న అక్షరాలు కనిపిస్తూ ఉంటాయి. వాటిని చూసినటువంటి ఆదిత్య డీకోడ్ చేసి అది ముంబైలోని చోరు బజార్ను చూపిస్తుంది అని చెప్తారు. వెంటనే రవి ఒంటరిగా చోరు బజార్కి వెళ్తాను అని చెప్పి ఆదిత్యని అండ్ ప్రియని ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్తాడు. బట్ ఆదిత్య మాత్రం వెనక్కి వెళ్ళడానికి ఒప్పుకోడు. ఇంకా ప్రియ కూడా మీ ఇద్దరిని తప్పించినందుకు పోలీసులు నా కోసం కూడా వెతుకుతారు, నేను కూడా వెనక్కి వెళ్ళను, మీతో పాటే వస్తాను అని చెప్తుంది. ఇక చేసేదేమీ లేక వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో పోలీసులు తెలియకుండా ఉండాలని వాళ్ళు ట్రావెల్ చేస్తూ వచ్చిన కారుని ఆ డాబాలోనే వదిలేసి బస్సులో ముంబైకి స్టార్ట్ అవుతారు. మరోవైపు ఆ రోజు దీక్షిత్తో మాట్లాడిన పాక్సీ చోర్ బజార్లో ఉన్నటువంటి తన షాప్లో న్యూస్ పేపర్ ద్వారా దీక్షిత్ హత్య గురయ్యారని తెలుసుకుని భయపడి వెంటనే తన షాప్ను క్లోజ్ చేసేస్తాడు. మరోవైపు ఆ కోఆర్డినేటర్స్ ని ఫాలో చేసుకుంటూ రవి వాళ్ళు ప్రాక్సిప్ యొక్క షాప్కి వచ్చి ఉంటారు. అలా క్లోజ్ చేసి ఉన్న షాప్ డోర్ నాక్ చేసి ఉంటారు. రవి అయితే ఆ సౌండ్ విన్నటువంటి ప్రాక్సి భయపడి డోర్ ఓపెన్ చేయడం. అప్పుడే రవి తాము దీక్ష చెప్తేనే ఇక్కడికి వచ్చామని చెప్పడంతో ఆ మాటలు విన్న ప్రాక్సికి డోర్ ఓపెన్ చేసి వాళ్ళని లోపలికి రమ్మంటాడు. అలా రవి దగ్గర ఉన్నటువంటి ఆ వస్తువును చూసినటువంటి పాక్సిక్
ఆశ్చర్యపోతాడు. అప్పుడే వీళ్ళని ఫాలో చేసుకుంటూ వచ్చినటువంటి ప్రభు ఇంకా తన మనుషులు రవి వాళ్ళ మీద అటాక్ చేయడానికి దగ్గరికి వస్తూ ఉంటారు. వెంటనే పాక్షిక రవి వాళ్ళని తన షాప్ నుండి సేఫ్గా బయటకు తీసుకొచ్చి పారిపోమని చెప్తాడు. మరోవైపు ప్రభు ఇంకా తన మనుషులు రవి వాళ్ళని ఫాలో అవుతూ ఉంటారు. ఈ ప్రాసెస్లోనే ఆదిత్య, రవి డివైడ్ అయిపోయి చెరొక డైరెక్షన్లో పరిగెడుతూ ఉంటారు. అలా తనను ఫాలో చేసుకుంటూ వచ్చినటువంటి వ్యక్తి ఆదిత్య అండ్ ప్రియా మీద ప్రభు అటాక్ చేస్తూ ఉంటాడు. అప్పుడే ప్రియా ప్రభుని అటాక్ చేస్తుంది. అప్పుడు రవి అండ్ పాక్షిక్ ఒకే కారులో అక్కడికి వస్తారు. వెంటనే ప్రియా అండ్ ఆదిత్య ఆ కారులో ఎక్కి అక్కడి నుంచి పారిపోతారు. మరోవైపు పూణేలోని మిత్రకి రవి వాళ్ళ కారుని రాబా దగ్గర వదిలేసి వీళ్ళు ఎక్కడికో మిస్ అయ్యారని తెలుస్తుంది. ప్రభు ఇచ్చిన డీటెయిల్స్ కూడా ఫేక్ అని తెలియడంతో ఏదో పెద్ద మిస్టరీ జరుగుతుందని మిత్ర తన టీం తీసుకుని రవి వాళ్ళని వెతకడానికి స్టార్ట్ చేస్తాడు. నెక్స్ట్ సీన్లో ప్రేక్షిత్ రవి వాళ్ళని తన ఫ్లాట్కి తీసుకుని వెళ్తాడు. అయితే ఈ గొడవలో ఆదిత్య తన వల్ల సఫర్ అవుతున్నందుకు రవి ఎంతో బాధపడుతూ ఉంటాడు. అప్పుడే పరీక్షిత్ 1689లో జరిగిన అటాక్ తర్వాత కొంతమంది సైనికులు శివాజీ మహారాజుకు సంబంధించిన నిధిని దుండగులకు దొరకకుండా ఒక చోట దాచారని, వాళ్ళని ఎవరైతే ఆ నిధి కాపలాగా ఉన్నారో ఆ సైనికుల సిలేదార్ అంటారని చెప్తాడు. అయితే ప్రాక్షిక్ ఆ సిలేదార్ని కారని, అయితే చిన్నప్పటి నుంచి తనకి చరిత్ర మీద ఉన్న మక్కువ ద్వారా దీక్షిత్ గారికి పరిచయం అయ్యాను. అయితే తను నాలో ఉన్నటువంటి క్యూరియాసిటీని అర్థం చేసుకుని ఆర్కియాలజిస్ట్ డిపార్ట్మెంట్లో రిసోర్టర్గా పనిచేసే నన్ను మా మహారాష్ట్రంలోని కొన్ని ప్లేసెస్లో ప్రైవేట్గా తవ్వకాలు నిర్వహించమని చెప్తాడు. ఈ ప్రాసెస్లోనే నాకు ఏదైతే దీక్షిత్ సార్ ఆఫీస్లో దొరికిందని ఆబ్జెక్ట్ని చూపించావో ఆ ఆబ్జెక్ట్ దొరికింది అని చెప్తాడు. అయితే ఆ ఆబ్జెక్ట్ని నా దగ్గర నుంచి తీసుకునే ప్రాసెస్లో కొంతమంది వ్యక్తులు నా ఇంటిని, నా భార్యని చంపేశారని చెప్తాడు. అది విన్నటువంటి రవి కూడా ఎంతో షాక్ అవుతాడు. అప్పుడే ప్రాక్షిక్ దీక్షిత్ తనకి ఇచ్చినటువంటి కీని రవికి ఇస్తాడు. అదంతా అక్కడే ఉండి వింటున్నటువంటి ప్రియ సీక్రెట్గా అక్కడి నుంచి పక్కకు వచ్చి ఈ విషయాలన్నింటినీ రామచంద్రకి ఇన్ఫార్మ్ చేస్తుంది. ఇక్కడే మనకి ప్రియ రామచంద్ర రవి యొక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి పంపించాడు అని తెలుస్తుంది. మరోవైపు రవి దగ్గర ఉన్న ఆబ్జెక్ట్ని పరీక్షించిన ప్రాక్షిక్ ఆ సబ్జెక్ట్ని చూస్తుంటే ఆ నిధికి సంబంధించిన కీస్లో ఒక భాగంగా ఉంది. ఇలాంటిదే ఇంకో భాగాన్ని మీ ఫాదర్ దగ్గర నుంచి ఆ రోజు యాక్సిడెంట్ తర్వాత దొండగులు తీసేసుకున్నారు అని చెప్తాడు ప్రాక్షిక్. అప్పుడు రవి ఒకవేళ ఇవి 3 కేసెస్ అయితే ఇవి 3 కేసెస్ అయితే గనక మీరు ఇచ్చిన కీ దేనికి సంబంధించినది అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే రవితో ప్రాక్షిక్ ఆ రోజు దీక్షిత్ గారు నీతో మాట్లాడినప్పుడు దీనికి సంబంధించిన ఏదైనా క్లూ ఇచ్చే ఉంటారు, ఆలోచించు అని చెప్తాడు. అప్పుడే రవి ఆ రోజు దీక్ష తనతో ఇచ్చినటువంటి డైరీలో ప్రాక్షిక్ చూపిస్తాడు. అయితే ఆ డైరీని చూసిన ప్రాక్షిక్ దాని యొక్క బైండింగ్ తేడాగా ఉందని చెప్పి ఒక నైఫ్తో దాన్ని ఓపెన్ చేసి చూస్తే లోపల ఒక మ్యాప్ అయితే దొరుకుతుంది. వీళ్ళకి మరోవైపు వీళ్ళు కారును ఫాలో చేసుకుంటూ లాస్ట్లో వీళ్ళు ఆగినటువంటి దాబా దగ్గరికి వస్తారు మిత్ర. అప్పుడే వీళ్ళ కారు లోపలికి వెళ్ళి చెక్ చేస్తున్న మిత్రకి వీళ్ళని ఎవరో ట్రాక్ చేస్తున్నట్లు ఒక కెమెరా కూడా దొరుకుతుంది. అప్పుడే మిత్ర అసిస్టెంట్ మిత్రతో రవి వాళ్ళ కారు ఇక్కడ వదిలేసి బస్సులో ముంబైకి వెళ్ళారని చెప్తాడు. అది విని మిత్ర వెంటనే రవి కారులో దొరికిన కెమెరాను తీసుకుని ముంబైకి వెళ్తాడు తన టీంతో. మరోవైపు రవి వాళ్ళు డైరీలో దొరికిన మ్యాప్ని పరిశీలిస్తే అది 1930కి సంబంధించిన ముంబై మ్యాప్ అని తెలుస్తుంది. అలా ఆ మ్యాప్ని బాగా పరిశీలించిన తర్వాత ఆ మ్యాప్ అనేది అండర్ గ్రౌండ్ పైప్ లైన్ ద్వారా రాజ్భవన్కి వెళ్ళడానికి దారి చూపిస్తుందని అర్థమవుతుంది. అప్పుడే వీళ్ళని ఆ భవంతికి నిధికి సంబంధం ఏంటని చెప్పి ఒక డౌట్ వస్తుంది. అయితే మ్యాప్ మీద ఉన్నటువంటి స్టాంప్ని చూసిన తర్వాత అప్పుడే రవికి తప్పకుండా రాజ్భవన్లో ఏదో క్లూ దొరుకుతుంది అనిపించి ఎలాగైనా సరే అక్కడికి వెళ్ళాలనుకుంటారు. అప్పుడే రవికి రేపొద్దున రాజ్భవన్లో ట్రెడిషనల్ ఈవెంట్ జరుగుతుందని, మనం ఆ ఈవెంట్కి వెళ్ళగలిగితే తప్పకుండా లోపలికి వెళ్ళి ఏదో ఒక క్లూని సాధించవచ్చు అని అంటాడు. అలా ఆ ఈవెంట్కి వెళ్ళడానికి ప్రియా తన ఇన్ఫ్లుయెన్స్ను ఉపయోగించి పర్మిషన్ తీసుకుంటుంది. ఆ విధంగా నెక్స్ట్ డే రాజ్భవనానికి వచ్చినటువంటి రవి వాళ్ళు ఆదిత్యన కారులోనే ఉంచి ఏదైనా సస్పీషియన్గా అనిపిస్తే ఇన్ఫార్మ్ చేయమని చెప్పి వీళ్ళు ముగ్గురు లోపలికి వెళ్తారు. వీళ్ళు లోపలికి వెళ్ళి చూస్తే అక్కడే రామచంద్ర కూడా ఉంటాడు. అలా వీళ్ళు ఆ ఈవెంట్కి జరిగే ప్లేస్ నుండి బయటికి వచ్చి ఆదిత్య ద్వారా ఫోన్ కాల్లో మ్యాప్లోని రూట్ను ఫాలో అవుతూ వాళ్ళు అయితే కింగ్ ఎడ్వర్డ్ 7 యొక్క ఛాంబర్ దగ్గరికి వెళ్తారు. అప్పుడే వీళ్ళకి 90 టైంలో ఆ ఏరియాలో గవర్నర్ అయినటువంటి సర్దేశ్ స్ముక్ అనే
ఒక శిలేదారు యొక్క ఫోటో కనబడుతుంది. అది చూసిన రవి తన గురించి రీసెర్చ్ చేయమని చెప్పి ఆదిత్యతో చెప్తాడు. అప్పుడే ఆదిత్యకి సర్దేశ్ముఖి తన హాయంలో ఆ ఏరియాను మొత్తం రివోవేట్ చేయించారని తెలుస్తుంది. అలా మ్యాప్ లో ఉన్న కోఆర్డినేట్ ప్రకారం వీళ్ళైతే సర్దేశ్ముఖి లైబ్రరీకి వెళ్తారు. అయితే లైబ్రరీ లోపలికి వెళ్తున్న ప్రియాని చూసిన సెక్యూరిటీ ఆమెను అక్కడే ఆపేస్తారు. అయితే వాళ్ళ దగ్గరికి వచ్చే లోపు వీళ్ళిద్దరూ లోపలికి పంపించేసి వచ్చిన సెక్యూరిటీతో తను అడ్రస్ మారి ఇక్కడికి వచ్చా అని చెప్పి నమ్మించి అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతుంది ప్రియ. అలా లోపలికి వచ్చినటువంటి ప్రాక్సిక్ అండ్ రవి లైబ్రరీలో ఉన్న మ్యూజియం లోపలికి వెళ్తూ ఉంటారు. క్లూ కోసం అప్పుడే అక్కడ ఉన్నటువంటి కొన్ని హిస్టారికల్ ఐటమ్స్తో రవికి ఉన్నటువంటి హిస్టారికల్ నాలెడ్జ్ను ఉపయోగించి వాళ్ళకి ఒక క్లూ అయితే తెలుస్తుంది. అలా ఆ క్లూను ఉపయోగించి వాళ్ళకి ఉన్నటువంటి 2 స్క్వాడ్స్ని ఎట్ అ టైం లాగడం వల్ల వీళ్ళకైతే లైబ్రరీలో ఉన్న సీక్రెట్ అండర్ గ్రౌండ్ డోర్ ఓపెన్ అవుతుంది. అలా రవి ఎప్పుడైతే అండర్ గ్రౌండ్ టన్నెల్లోకి ఎంటర్ అవుతాడో తన యొక్క మొబైల్ సిగ్నల్ అనేవి కట్ అయిపోతాయి. దాంతో ఉన్న కాంటాక్ట్ కూడా మిస్ అవుతుంది. మరోవైపు ఆదిత్య రవి వాళ్ళకి ఏదైనా అవుతుందని టెన్షన్తో ప్రియాకి కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాడు. బట్ అప్పటికే ప్రియాని రామచంద్ర చూసేయడంతో ప్రియ ఎంతో టెన్షన్ అవుతూ ఉంటుంది. మరోవైపు రవి వాళ్ళు టన్నెల్లోకి ముందుకు వెళ్తూ ఉంటారు. అప్పుడే వీళ్ళకి ఆ టన్నెల్ అనేది సముద్ర ఒడ్డు కనెక్ట్ అయి ఉందని తెలుస్తుంది. అప్పుడే వీళ్ళకి అక్కడ ఒక డోర్ కనిపిస్తుంది. రవి తనకి ఇచ్చినటువంటి కీతో ఆ డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తాడు. అలా ఆ డోర్ ఓపెన్ అవుతుంది. బట్ వాళ్ళు ఎప్పుడైతే లోపలికి వెళ్తారో ఆ డోర్ అనేది క్లోజ్ అయిపోతుంది. నిజానికి వాళ్ళు వెళ్ళింది ఒక వ్యాక్యూమ్ చాంబర్. మరోవైపు బయట ఉన్న ఆదిత్య రాజ్ భవన్లోకి CCTV ఫుటేజ్ కంపెనీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళగా లోపలికి ఎంటర్ అవుతూ ప్రభుని చూస్తాడు. ఇక రూమ్ లో ఇరుక్కుపోయినటువంటి రవి అండ్ ప్రాక్సిక్స్ ఏదైనా క్లూ దొరుకుతుందేమో అని చెప్పి రూమ్ అంతా వెతుకుతూ ఉంటారు. అప్పుడే ఆ రూమ్ లో 2 ఇటుకలు డిఫరెంట్ గా కనిపించడంతో వీళ్ళిద్దరు ఎట్ ఆ టైం ప్రెస్ చేయడంతో ఆ ఇటుకలను ఒకేసారి అక్కడుండే డోర్ ఓపెన్ అవుతుంది. అదే సమయంలో ఆ ఇటుకల వెనకాల ఒక క్లాత్ తో చుట్టబడినటువంటి పెట్టి లాంటి వస్తువు అక్కడ దొరుకుతుంది. వెంటనే దాన్ని తీసుకుని వీళ్ళిద్దరూ బయటకు వచ్చేస్తారు. అలా పైకి వెళ్తున్న వీళ్ళిద్దరికి అడ్డుగా ప్రభు వస్తాడు. అయితే ప్రభుతో వీళ్ళిద్దరూ ఫైట్ చేస్తారు. కానీ ప్రభుని అయితే గెలవలేకపోతున్నారు. అప్పుడే ప్రభు ప్రాక్సిక్తో నీ పిల్లని ఎలా చంపేశానో నిన్ను అలాగే చంపేస్తా, బాక్స్ ఇవ్వకపోతే అని బెదిరిస్తాడు. ఆ మాటలు విన్న ప్రాక్సిక్ ఒక షార్ప్ ఆర్జ్ తీసుకునే ప్రభును పొడిచి చంపేస్తాడు. అలా ప్రభు బాడీని అక్కడే వదిలేసి ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద్వారా సముద్రం వైపు పారిపోవడానికి ట్రై చేస్తూ ఉన్నటువంటి రవి వాళ్ళ దగ్గరికి అప్పుడే ప్రియాని ఎయిమ్ చేస్తూ ఆ బాక్స్ తనకి ఇవ్వకపోతే ప్రియాని చంపేస్తాను అని బెదిరిస్తూ రామచంద్ర అక్కడికి వస్తాడు. అప్పుడే రవి రామచంద్రకి బాక్స్ ఇస్తున్నట్లు యాక్ట్ చేసి ప్రియాని రామచంద్ర మీద అటాక్ చేయమని చెప్తాడు. వెంటనే ప్రియా కూడా రామచంద్ర మీద అటాక్ చేస్తుంది. అయితే ఈ ప్రాసెస్లో ప్రాక్సిక్ బుల్లెట్ తగిలి ఉంటుంది. అయినా సరే ఆ బాక్స్ రామచంద్రకు దొరకకుండా నేను రామచంద్రను ఆపుతాను, నువ్వు ప్రియ ఇక్కడి నుండి వెళ్ళిపోమని చెప్పి ప్రాక్సిక్ రవి వాళ్ళని అక్కడి నుంచి పంపించేసి రామచంద్రను ఆపుతూ ఉంటాడు. అలా అక్కడి నుండి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత రామచంద్ర ప్రాక్సిక్ను చంపేస్తాడు. తర్వాత చనిపోయిన ప్రభు ఫోన్ తీసుకుంటాడు. గన్ సౌండ్స్ విని అక్కడికి వచ్చినటువంటి పోలీసుల్ని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు తన మీద అటాక్ చేస్తే సెల్ఫ్ డిఫెన్స్ కోసం వాళ్ళని గన్ లాక్కుని వాళ్ళని చంపేశాను అని చెప్తాడు. అయితే ఈ ప్రాసెస్లో కొంతమంది తన దగ్గర నుంచి తప్పించుకుని అటుగా ఎగ్జిట్ ద్వారా పారిపోయారని చెప్తాడు. అలా పోలీసుని తన మీద డౌట్ రాకుండా డైవర్ట్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రామచంద్ర మరోవైపు ఈ విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు రాజ్భవన్లోకి ఎంటర్ అవుతూ ఉంటారు. అదంతా చూసినటువంటి ఆదిత్య భయపడిపోయి అక్కడి నుంచి పారిపోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అప్పుడే కారు దగ్గరికి రవి అండ్ ప్రియా వచ్చి కారు తీయమంటారు. అయితే ప్రాక్సిక్ చనిపోయాడన్న విషయం తెలుసుకున్న ఆదిత్య కూడా ఎంతో బాధపడతాడు. అలా అక్కడి నుంచి వీళ్ళు తప్పించుకుని ప్రియా చెప్పడంతో ఎన్నో సంవత్సరాల నుండి మోయబడిన ఒక పాత థియేటర్ లోపలికి వెళ్ళిపోతారు. అప్పుడే ఆదిత్య రవితో మాట్లాడుతూ ప్రాక్సిక్ బదులు నీకు ఏదైనా అయ్యి ఉంటే ఏం జరిగేది, మనకి ఖజానా గట్ట అవసరం లేదు, మన వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అని చెప్పి బ్రతిమలాడుతూ ఉంటాడు. అప్పుడే రవి ఇది నా ఒక శిలేదారుగా ఖజానాను కాపాడడం నా కర్తవ్యం, నేను దాన్ని వదిలేసి రాలేను, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి అంటూ ఉంటాడు. ఆ మాటలకు ఆదిత్య అయితే ఈ ప్రాసెస్లో నేను కూడా నిన్ను వదిలేసి వెళ్ళను, పోతే ఇద్దరం పోదాం అని అంటాడు. నెక్స్ట్ సీన్లో రామచంద్ర తన గురువుతో ఎలాగైనా సరే ఆ నిధిని కనిపెడతానని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి ఒక పోలీస్ ఆఫీసర్ CCTV ఫుటేజ్తో వచ్చి అందులో ఉన్న ప్రియా రవిని చూపిస్తూ వీళ్ళేనా మీ మీద అటాక్ చేసింది అని అడుగుతాడు. ఇక రామచంద్ర కూడా వీళ్ళే అని చెప్తాడు. మరోవైపు రవి దగ్గరికి వచ్చినటువంటి ప్రియా తన గురించి తన సీక్రెట్ని చెప్తుంది.
అదేమిటంటే తను నిజానికి ఒక లాయర్ కాదు, తను ఒక సబ్ ఇన్స్పెక్టర్ అని చెప్తూ నేను ఎగ్జామ్స్ క్లియర్ చేసిన తర్వాత పోస్టింగ్ లో జాయిన్ అవుతుంటే రామచంద్ర అనే అతను ఒక సీక్రెట్ ఆపరేషన్ లో భాగంగా దీక్షిత్ గారి ప్రతి మూమెంట్స్ ని తెలుసుకోవడానికి తన దగ్గర పనిలో పెట్టారు. అయితే ఈ ప్రాసెస్ లో నాకు తెలియకుండా రామచంద్ర చేస్తున్నటువంటి అన్యాయాలకి నేను హెల్ప్ చేశాను అని చెప్పి ప్రత్యుత్తపడుతుంది. అలా చెప్తూ అప్పటి వరకు తను రామచంద్రతో కాంటాక్ట్లో ఉండటానికి యూజ్ చేసిన మొబైల్ని రవికి ఇచ్చి ఇది మీకు ఏదైనా హెల్ప్ చేస్తుందని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. అయితే ప్రియా కావాలని చెప్పి ఇదంతా చేయలేదని అర్థం చేసుకున్న రవి ప్రియాను క్షమిస్తాడు. మరోవైపు మీడియాతో మాట్లాడుతున్న రామచంద్ర తన మీద అటాక్ చేసింది ఒక టెర్రరిస్టులు అయి ఉండవచ్చని, ఒక గవర్నర్కి ఉన్న సెక్యూరిటీ ఇంత వీక్గా ఉన్నందుకు బాధపడుతున్నట్లు మీడియాతో చెప్పాడు. అప్పుడే రవి వాళ్ళని ఫాలో చేసుకుంటూ మిత్ర అక్కడికి వస్తాడు. అలా అక్కడికి వచ్చినటువంటి మిత్ర కమిషనర్ కేసును చూస్తున్నటువంటి ఆఫీసర్తో మాట్లాడుతూ అటాక్ చేసిన వాళ్ళు నేను వెతుక్కుంటూ వచ్చిన వాళ్ళు ఒకళ్ళే అని చెప్తాడు. రవికి రూమ్ లో దొరికిన బాక్స్ ని చూపిస్తూ ఈ బాక్స్ మీద ఉన్నటువంటి లెటరింగ్ రాజుల కాలం నాటిదని, ఒకవేళ ఆ లెటరింగ్ ఏంటో మనకు తెలిస్తే ఈజీగా బాక్స్ ఓపెన్ చేయవచ్చు, ఇలా ఓపెన్ చేయగలిగేది ఒకళ్ళే, అతనే ప్రతాప్ చంద్రరావు అని చెప్పి అతను ఉన్నటువంటి ఏరియాకి స్టార్ట్ అవుతారు. రవి వాళ్ళు అలా ప్రతాప్ని కలవడానికి తన ఇంటికి వచ్చినటువంటి రవి వాళ్ళని తన సెక్యూరిటీ అయితే అలౌ చేయదు. అప్పుడే ఆదిత్య సెక్యూరిటీతో తమకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉందని చెప్పడంతో అది విన్న సెక్యూరిటీ ఇన్ఛార్జ్ వాళ్ళని లోపలికి రమ్మంటుంది. అలా వీళ్ళు లోపలికి వచ్చిన తర్వాత వీళ్ళు చెప్పిందంత అబద్ధమని తెలుసుకుని వాళ్ళని బయటికి గంటేస్తుంటే అప్పుడే బయటికి వచ్చినటువంటి ప్రతాప్తో రవి తన దగ్గర ఉన్నటువంటి బాక్స్ను చూపించడంతో అది చూసిన ప్రతాప్ వీళ్ళని వదిలేయమని చెప్పడంతో సెక్యూరిటీ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా బాక్స్ను ఓపెన్ చేయడానికి మీరు తప్ప ఇంకొక ఆప్షన్ కనిపించడం లేదు, దయచేసి మాకు హెల్ప్ చేయండి అని అడుగుతూ ఉంటాడు. ఆ బాక్స్ను చూసిన ప్రతాప్ ఈ బాక్స్ మీకు ఎక్కడ దొరికింది అంటే వీళ్ళు అబద్ధం చెప్తారు. అయితే వాళ్ళు అబద్ధం చెప్పారు అని అర్థం చేసుకున్న ప్రతాప్ రవి వాళ్ళకి హెల్ప్ చేస్తానని చెప్పి నమ్మించి కళ్ళజోడు దొరకట్లేదన్న సాకుతో పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తాడు. అయితే ప్రతాప్ వాళ్ళని నమ్మట్లేదన్న విషయం అర్థం చేసుకున్న రవి తన దగ్గర ఉన్నటువంటి ఆ కీకి సంబంధించిన ఒక భాగాన్ని చూపిస్తాడు. ఎప్పుడైతే ఆ భాగాన్ని చూస్తాడో ప్రతాప్ కూడా ఆశ్చర్యపోయి ఇప్పటి వరకు తను వింటున్నటువంటి కథలన్నీ నిజమేనా అని చెప్పి అవాక్ అవుతాడు. అప్పుడే హిస్టరీలో జరిగిన కొన్ని ఇన్సిడెంట్ను చెప్తూ విజయనగర రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖజానాన్ని శత్రువుల దగ్గర నుంచి కాపాడుకోవడానికి ఈ ఖజానాకు సరైన మార్గంలో ఉపయోగించే వ్యక్తి కోసం వెతుకుతూ ఉంటారు. అప్పుడే తన విజయ యాత్రలో భాగంగా దక్షిణ దిక్కుగా వెళ్ళినటువంటి మహారాజు ఛత్రపతి శివాజీ గారికి విజయనగర రాజులు ఆ నదిని సక్రమైన మార్గంలో ఉపయోగించమని చెప్పి మహారాజు ఛత్రపతి శివాజీ గారికి ఇస్తారు. అప్పుడే మహారాజు గారు ఈ నిధిని కాపాడటానికి శిలేదారులను అనే ఒక సైన్యాన్ని రెడీ చేస్తారు. అయితే దీనికి సంబంధించినటువంటి విషయాన్ని నా బుక్లో ఎప్పుడు రాయలేదు, ఎందుకంటే దీనికి సంబంధించిన ఎటువంటి రుజువు లేదు కాబట్టి. అయితే ఇప్పుడు నేను ఆ కథకు సంబంధించిన రుజువును నా కళ్ళతో చూస్తున్నానని చెప్పి ప్రతాప్ ఆ బాక్స్ మీద ఉన్న అక్షరాలను డీకోడ్ చేస్తూ ఉంటాడు. మిత్ర ప్రతాప్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తెలుసుకుని అలీబాబాకి బయలుదేరుతాడు. ఈ ప్రాసెస్లో నీకు బాడీ దగ్గర ఏదైనా మొబైల్ దొరికిందని ఎంక్వైరీ చేస్తే దొరకలేదని చెప్పడంతో ఆశ్చర్యపోతాడు మిత్ర. మరోవైపు ప్రతాప్ వాళ్ళ కటాపయాది అనే ఒక మెథడ్ని ఉపయోగించి ఆ బాక్స్ను ఓపెన్ చేస్తారు. ఇప్పుడే ఆ బాక్స్లో వీళ్ళకి మహారాజు ఛత్రపతి శివాజీ గారు ఉపయోగించిన నిజమైన కత్తి ఒకటి కనిపిస్తుంది. అది చూసినటువంటి ప్రతాప్ ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాడు. స్క్రిప్చర్స్ ప్రింట్ చేసినటువంటి ఒక క్లాత్ కూడా కనిపిస్తుంది. అన్ని క్లియర్గా అబ్జర్వ్ చేసిన ప్రతాప్ కర్ణాటకలోనే బాదామి కేఫ్లో ఉన్నటువంటి భూత మందిర్ అనే ప్రదేశంలో ఉన్న గోడల మీద చెక్కిన దేవుడి బొమ్మల్లా ఉండటంతో అదే విషయాన్ని రవికి చూపిస్తాడు. చూసి రవి అండ్ ప్రతాప్ వాళ్ళకి కూడా నిధి అక్కడే ఉందని అనిపిస్తుంది. మరోవైపు ప్రతాప్ అసిస్టెంట్ పోలీసులు వచ్చారని చెప్తుంది. అయితే వీళ్ళ మాటలు సరిగ్గా వినకుండా ప్రతాప్ పోలీసులు పిలిచినందుకు రవి వాళ్ళకి సారీ చెప్తాడు. రవి ప్రతాప్తో మీరు ఎన్నో సంవత్సరాలుగా వెతుకుతున్నటువంటి మహారాజ్ సింహాసనం కూడా అదే నిధితో పాటు ఉండవచ్చు, నాతో పాటు మీరు వస్తే మీరు ఎంతో కాలంగా కష్టపడి వెతుకుతుంది మీకు దొరుకుతుంది అని చెప్తాడు. అప్పుడే రవి మాటలకు ప్రతాప్ కూడా అదే కరెక్ట్ అనిపించి పోలీసులను బయటే ఆపి వీళ్ళందరినీ తీసుకుని ఒక ప్రైవేట్ హెలికాప్టర్లో ప్రతాప్ బాదామి కేవ్ కి బయలుదేరుతారు. నెక్స్ట్ సీన్ లో రవి వాళ్ళు హెలికాప్టర్ లో పారిపోతున్న విషయాన్ని చూసిన మిత్ర హెలికాప్టర్ యొక్క టైట్ ఫోటో తీసుకున్న ఆ నెంబర్ లో ఉన్న హెలికాప్టర్ ఎక్కడ ల్యాండ్ అయిందో ట్రేస్ చేసి చెప్పమని చెప్తాడు తన టీంతో. అప్పుడే మిత్రక చనిపోయిన ప్రభువుని పెరోల్లో మీద బయటకు తీసుకొచ్చింది ఇంకెవరో కాదు, గవర్నర్ అని తెలుస్తుంది. అది విన్నటువంటి మిత్రకి రామచంద్ర మీద కూడా డౌట్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ సీన్ లో రవి వాళ్ళు
బదామికి చేరుకుంటారు. అలా అక్కడ రాళ్ల మీద ఉన్నటువంటి విష్ణు దశావతారాలను చూస్తూ ఉంటారు. అప్పుడే సన్ రైజ్ ఆ క్లాత్ మీద పడటంతో వాళ్ళకి ఇన్విజిబుల్గా ఉన్నటువంటి శివలింగం కనిపిస్తుంది. అలా వాళ్ళకి దొరికిన క్లూని యూజ్ చేసుకుని దగ్గరలో ఉన్న భూతనాథ మందిరం అనే శివుడి గుడికి వెళ్తారు. నెక్స్ట్ సీన్ లో మిత్రాకి ప్రతాప్ యొక్క హెలికాప్టర్ బదామిలో ల్యాండ్ అయిందని తెలుస్తుంది. మరోవైపు గవర్నర్ దగ్గరికి ఎంక్వైరీ కోసం వెళ్తాం అనుకుంటే గవర్నర్ తన సెక్యూరిటీకి కూడా తెలియకుండా బాదామి వైపు కాల్లో ట్రావెల్ చేస్తున్నట్లు మిత్రాకి తెలుస్తుంది. వెంటనే మిత్ర బాదామికి ఫ్లైట్ బుక్ చేసుకుని బాదామికి బయలుదేరుతారు. మరోవైపు బాదామికి వెళ్తున్న రామచంద్ర ఎన్నో సంవత్సరాల నుండి తాను వెతుకుతున్నటువంటి నిధి దొరకబోతున్నందుకు ఎంతో ఆనందపడుతూ ఉంటాడు. మరోవైపు ఆ గుడిలోకి వెళ్ళి వెతికితే వీళ్ళకి ఒక శంఖం దొరుకుతుంది. అలా తమకు దొరికిన శంఖం మీద ఉన్న లెటర్ను డీకోడ్ చేస్తూ ఉంటారు. ప్రతాప్ అండ్ రవి అప్పుడే వీళ్ళకి 3వ గృహంలోకి వెళ్ళాలని తెలుస్తుంది. వీళ్ళందరూ ఆ 3వ గృహం దగ్గరికి వెళ్తూ ఉంటారు. అయితే ఆ ప్రాసెస్ లోనే ఫాస్ట్ గా నడవలేక ప్రతాప్ ఆవేశపడుతూ ఉంటాడు. అలా వీళ్ళని ముందుకు వెళ్ళమని చెప్పి 5 నిమిషాల తర్వాత వస్తానని చెప్పి ప్రతాప్ రవి వాళ్ళని అక్కడి నుంచి పంపించేస్తాడు. మరోవైపు రవి వాళ్ళు ఉన్న ప్రదేశం దగ్గరికి రామచంద్ర ఇంకా అతని మనుషులు రీచ్ అయిపోతారు. ఆ విధంగా రవి వాళ్ళని వెతుక్కుంటూ లోపలికి వస్తూ ఉంటారు రామచంద్ర. అయితే రామచంద్ర మనుషుల్ని చూసి ఆదిత్య, రవి, ప్రియలు అక్కడి నుంచి పారిపోతూ ఉంటారు. బట్ రామచంద్ర మనుషులు మాత్రం వీళ్ళని పట్టేసుకుంటారు. అప్పుడే రామచంద్ర అక్కడికి వచ్చి ప్రియాని తనకి ఎదురు తిరిగినందుకు తిట్టి ఎక్కడుందో ఇప్పుడు తనకి చెప్పకపోతే ఆదిత్య కళ్ళు పీకేస్తానని చెప్పి రవిని బెదిరిస్తాడు. ఇక రవి కూడా నిధి ఎక్కడుందో చెప్పడానికి ఓకే చెప్తాడు. అలా రామచంద్ర మనుషులతో రవి వాళ్ళు కేవ్ నెంబర్ 3కి స్టార్ట్ అవుతారు. అలా రవి వాళ్ళు కేవ్ లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఒక దేవుడి విగ్రహం చేతిలో వీళ్ళ దగ్గర ఉన్న శంఖాన్ని పెట్టడంతో సీక్రెట్ డోర్ ఓపెన్ అవుతుంది. అయితే ఓపెన్ అయిన డోర్ లోపల నిధిని దాచిపెట్టి ఉంచిన రూమ్కి ఇంకొక లాక్ అయితే ఉంటుంది. ఆ లాక్ను ఓపెన్ చేయడానికి మహారాజ్ ఛత్రపతి శివాజీ గారి కత్తిని ఉపయోగిస్తారు. ఎప్పుడైతే ఆ కత్తిని పెట్టి తిప్పుతాడో రవి వెంటనే ఆ డోర్కి ఉన్నటువంటి లాక్స్ అన్నీ ఓపెన్ అవుతాయి. లోపలికి వెళ్ళి చూస్తే ఎన్నో కోట్ల రూపాయలు విలువ చేసే బంగారు నిధి ఉంటుంది. ఎప్పటి నుంచో తను వెతుకుతున్న నిధి కనిపించడంతో రామచంద్ర పిచ్చి పట్టిన వాడిలా గెంతులు వేసుకుంటూ ఆ నిధి దగ్గరికి వెళ్ళి ఆనందిస్తూ ఉంటాడు. రామచంద్ర మనుషులు కూడా రవి వాళ్ళని వదిలేసి ఆ నిధి వైపు వెళ్ళిపోతారు. అయితే రవికి మాత్రం ఎంతో నిరాశగా ఉంటుంది. ఎందుకంటే శిలేదారులు ప్రాణత్యాగాలు చేసి మరీ కాపాడిన అసలైన నిధి ఈ బంగారు ఆభరణాలు కావని, మరాఠాల యొక్క అసలైన నిధి ఛత్రపతి శివాజీ మహారాజు గారి సింహాసనం అని చెప్తాడు. ఖచ్చితంగా ఆ సింహాసనాన్ని శిలాదారులు వేరే దిక్కులో దాచి ఉంటారు. దానికి సంబంధించిన క్లూ కూడా ఇదే నిధిలో ఉంటుంది అని చెప్పి వెతుకుతూ ఉంటారు. అప్పుడే మహారాజు గారి కత్తిని ఉంచే ఒక పెట్టె దొరుకుతుంది. ఎప్పుడైతే ఆ పెట్టెలో మహారాజు గారి కత్తిని పెడతాడో వెంటనే సింహాసనాన్ని దాచి ఉంచిన గది యొక్క తాళం చెవిలో 3వ భాగం కూడా దొరుకుతుంది. ఇప్పుడు కేవలం రవి దగ్గర 2 భాగాలు మాత్రమే ఉన్నాయి. 3వ భాగం రామచంద్ర దగ్గర ఉంది అని అర్థం చేసుకుని వెళ్ళి రామచంద్రను ఆ 3వ భాగం ఎక్కడ ఉందని అడుగుతూ ఉంటాడు రవి. ఎందుకంటే ఆ రోజు రవి వాళ్ళ నాన్నను చంపేసింది రామచంద్ర కాబట్టి. అయితే రవికి సమాధానం చెప్పకుండా రామచంద్ర రవిని షూట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. వెంటనే అక్కడికి వచ్చినటువంటి ప్రతాప్ షూట్ చేసి రామచంద్రని చంపేస్తాడు. పక్కన పడేసి ఉన్న గన్ను తీసుకుని ప్రియా రామచంద్ర మనుషుల్ని అటాక్ చేయకుండా ఆపుతుంది. అక్కడికి వచ్చిన ప్రతాప్ ఆ కీలోని 3వ భాగం దొరికినటువంటి ఆ బాక్స్ మీద ఉన్న అక్షరాలన్నీ కూడా డీకోడ్ చేయడంతో తనకి శివాజీ మహారాజు గారి సింహాసనం రాయగర్ కోటలోనే ఉందని అర్థమవుతుంది. మరోవైపు అప్పటికి ఆ కేవ్ దగ్గరికి మిత్ర అండ్ టీమ్ తో వచ్చి ఉంటాడు. అప్పుడే ప్రియ ఇంకా ఆదిత్య మేము ఇక్కడే ఉండి పోలీసుల సమాధానం చెప్తాను, మీరు వెళ్ళి ఆ సింహాసనాన్ని కనిపెట్టండి అని అంటారు. ఇక రవి అండ్ ప్రతాప్ కూడా సరే అని చెప్పి రాయగట్టుకు బయలుదేరుతారు. మరోవైపు కేవుల్లోకి వచ్చినటువంటి మిత్ర అక్కడే వీళ్ళ కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రియా వాళ్ళ మీద అటాక్ చేయబోతే ప్రియా వాళ్ళని ఆపి జరిగిందంతా చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అయితే ప్రియా మాటల్లో నమ్మనటువంటి మిత్ర రామచంద్ర మనుషుని అరెస్ట్ చేస్తారు. అయితే లోపల రామచంద్ర అన్కాన్షియల్ గా పడి ఉన్న విషయాన్ని కూడా చూసి షాక్ అవుతాడు. వెంటనే ప్రియా అండ్ ఆదిత్యని అరెస్ట్ చేసి ఇంట్రాగేట్ చేస్తూ ఉంటాడు. అయితే ఆదిత్య వాళ్ళు చెప్పినది ఏది కూడా మిత్ర నమ్మడు. అప్పుడే ఆదిత్య అప్పటి వరకు తను రికార్డ్ చేసినటువంటి ఫుటేజ్ని మిత్రకి ఇస్తాడు. అది చూసిన మిత్ర మరి మీతో పాటు వచ్చిన రవి అండ్ ప్రతాప్ ఎక్కడికి వెళ్ళారు అని అడిగితే వీళ్ళిద్దరూ తమకేమీ తెలియదని చెప్తారు.
నెక్స్ట్ సీన్లో రాయ్కి చేరుకున్నటువంటి రవి అండ్ ప్రతాప్ ఆ పట్టిలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ డీకోడ్ చేస్తూ ఆ కోటలో ఒక సీక్రెట్ రూమ్ ఉందని తెలుసుకుని ఆ రూమ్లోకి వెళ్తారు. అలా లోపలికి వెళ్ళి చూస్తే అది మొత్తం ఖాళీగా ఉంటుంది. అప్పుడే రవి తన తెలివితేటలు ఉపయోగించి గోడ మీద ఉన్న సీక్రెట్ కీని ప్రెస్ చేయడంతో ఆ రూమ్ లోపల నుంచి ఒక గృహం లోపలికి డోర్ ఓపెన్ అవుతుంది. అలా రవి ప్రతాప్ ఆ గృహంలోకి వెళ్ళిన వెంటనే ఆ డోర్ క్లోజ్ అయిపోతుంది. ఆ గృహకు ఉన్న కండిషన్ను చూసి రవి తప్పకుండా మహారాజ్ సింహాసనం ఇక్కడే ఉందని చెప్తాడు. రవి యొక్క తెలివితేటలు చూసినటువంటి ప్రతాప్ ఎంతో ఆశ్చర్యపోతాడు. ఆ విధంగా రవి చెప్పినట్టే ఆ గోడ మీద ఉన్నటువంటి క్లూస్ని ఫాలో చేసుకుంటూ ప్రతాప్ అండ్ రవి ఆ మార్గంలో వెతుక్కుంటూ వెళ్తూ ఉంటారు. అప్పుడే ఆ గృహంలో వాళ్ళకి ఒక డోర్ కనిపిస్తుంది. రవి దాన్ని బ్రేక్ చేసి లోపలికి వెళ్ళి చూస్తాడు. అప్పుడే వీళ్ళకి లోపల సింహాసనాన్ని దాచి ఉంచిన ఇంకొక డోర్ కనిపిస్తుంది. ఆ డోర్ను ఓపెన్ చేయాలంటే కీలోని 3 భాగాలు కావాలి. తన దగ్గర ఉన్నటువంటి ఒక భాగాన్ని రవి ఆ డోర్కి ఫిక్స్ చేస్తాడు. వెనక్కి తిరిగి చూస్తే వెంటనే ప్రతాప్ రవిని షూట్ చేస్తాడు. అప్పుడు ప్రతాప్ చేతిలో రవి వాళ్ళ నాన్నగారికి చంపేసి దొంగిలించినటువంటి ఆ కీలోని 2వ భాగం కనిపిస్తుంది. అప్పుడే ప్రతాప్ రవితో, మీ నాన్నని అలాగే దీక్షితుని చంపింది నేనే, ఇదంతా నడిపిస్తున్నది ఆ రామచంద్రుని గవర్నర్ చేసింది కూడా నేనే రాయాలి ఈ వంశానికి నిజమైన వారసుని. నేను ఎప్పటి నుంచి వెతుకుతున్న సింహాసనం ఇప్పటికి దొరికింది. నేను దానిని నాశనం చేసి మా రాయలీల వంశానికి ప్రతీకారాన్ని తీర్చుకుంటాను అని చెప్తాడు. అలా ఆవేశంగా తన దగ్గర ఉన్న 2వ భాగాన్ని కూడా డోర్కి పెడతాడు. అయితే డోర్ ఓపెన్ అవుతున్నట్లు సౌండ్ వచ్చి వెంటనే లాక్ అయిపోతుంది. డోర్ ఓపెన్ కాకపోవడంతో అదంతా చూసినటువంటి ప్రతాప్ ఆశ్చర్యపోతాడు. అప్పుడే రవి నవ్వుతూ, నాకు నీ మీద ముందు నుంచి అనుమానమే. నా గురించి ఏ విషయం చెప్పకుండా నువ్వు నన్ను శిలేదార్ అని పిలిచావు. అందుకే నీ నిజ స్వరూపం తెలుసుకోవడానికి ఇప్పటి వరకు నీతో ట్రావెల్ చేశానని చెప్తాడు. అలాగే ఆ కీలో 3వ భాగం తన దగ్గరే ఉందని ఆ 3వ భాగాన్ని చూపిస్తాడు. అది చూసిన ప్రతాప్ రవిని ఆ 3వ భాగాన్ని ఇవ్వమని చెప్తూ రవి మీద అటాక్ చేస్తూ ఉంటాడు. రవి కూడా ప్రతాప్ ని కౌంటర్ అటాక్ ఇస్తూ ఉంటాడు. అలా వీళ్ళిద్దరి మధ్య చాలా పెద్ద ఫైట్ జరుగుతుంది. ఆ విధంగా ఎంతో కష్టపడి రవి ప్రతాప్ ను ఓడిస్తాడు. తర్వాత తన దగ్గర ఉన్నటువంటి కీలో 3వ భాగాన్ని డోర్కి ఫిక్స్ చేసిన వెంటనే డోర్ అయితే ఓపెన్ అవుతుంది. ఇదే ప్రాసెస్లో పైనుండి గృహంలోని రాయిలు కొన్ని పడి ప్రతాప్ అక్కడే చనిపోతాడు. ఆ విధంగా లోపలికి వెళ్ళినటువంటి రవి లోపల ఉన్నటువంటి ఛత్రపతి శివాజీ స్వర్ణ సింహాసనాన్ని పాదబోధన చేస్తూ ఒక శిలేదార్ వారసుడిగా తమ యొక్క కర్తవ్యాన్ని ఎప్పుడూ సరసాహిస్తూ పాటిస్తానని మనసులో తలుచుకుంటూ ఆ సింహాసనానికి ప్రమాణాలు చేస్తూ ఉంటాడు. ఈ సీన్తో మన సిరీస్ ఎండ్ అవుతుంది. ఫ్రెండ్స్, మన ఎక్స్ప్లెనేషన్ నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. ఛానల్కు కొత్తగా వచ్చిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా ఈ సినిమాపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ.